Good afternoon and welcome to Lifeline. ఇవాళ Lifeline కి గెస్ట్ గా వచ్చారు 49 హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి. చాలా మంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాగే ట్యూబ్ల సమస్య కూడా చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. మరి వీటికి 49 ఎలాంటి సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుందో డాక్టర్ జ్యోతి వివరిస్తారు. మీరు కూడా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో. ఫస్ట్లీ ఈ ట్యూబ్ల సమస్య అన్నది 25% ఆఫ్ ఇన్ఫర్టిలిటీకి కారణంగా ఇది కనిపిస్తుంది. ఎందువల్ల ఈ సమస్య వస్తుంది? ట్యూబ్ అంటే బేసికల్ అండి మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ అన్నట్టు, అంటే ఒక లేడీస్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ట్యూబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో బేసికలీ ఏంటి ట్యూబ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫెలోపియన్ ట్యూబ్ అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ ట్యూబ్ కనెక్షన్, ఒక అండాశయం నుంచి ఎగ్స్ అంటే గర్భాశయంకి రావడానికి ఒక కనెక్షన్ అనమాట. సో ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉందనుకోండి, దెర్ ఇస్ నో వే షీ కెన్ బికమ్ అ మదర్, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు. సో యాజ్ యూ టోల్డ్ డెఫినెట్లీ అది 25% ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది అన్నట్టు. బట్ మనం చూసుకుంటే అండి 25% ప్రైమరీ ఒక కపుల్కి బేబీ ఉండి రావటానికి, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి రావడానికి 25%. బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉంది, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఒక 4 years అయింది, 5 years అయింది, 6 years అయింది, రావట్లేదు అన్నప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాము. సో ఇట్ బికమ్స్ 40% అండి. అంటే ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ట్యూబల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అసలు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి? ఆ బ్లాక్స్ అనేవి ఎందువల్ల ఏర్పడతాయి? బేసికలీ అండి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే, నార్మల్గా ఈ ట్యూబ్స్ అనేది ఒక స్ట్రక్చర్లో చిన్న చిన్న సీలియా, ఒక హెయిర్ అనమాట, చిన్న చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి సీలియా అని. సో ఇక్కడ ఒక ఎగ్ ఒక స్పర్మ్ మీట్ అవుతుంది, ఫర్టిలైజేషన్ అనేది ఈ ట్యూబ్స్లో జరుగుతాయి. సో బ్లాక్స్ కారణాలు అంటే అండి ఇట్ డిపెండ్స్ అగైన్. అంటే నార్మల్గా యూజువలీ ట్యూబల్ బ్లాక్స్ వి కాల్ ఇట్ యాజ్ అ రెట్రోస్పెక్టివ్ ఫైండింగ్. అంటే ఒక కపుల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ అని సిమ్టమ్స్గా చెప్పరు. అంటే వన్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఇస్ సిమ్టమ్స్ ఏముండదు, ఇట్స్ అ రెట్రాస్పెక్టివ్ డయాగ్నోసిస్ అన్నట్టు. సో మెయిన్ రీజన్స్ అంటే ఇన్ఫెక్షన్ అనమాట. సో అది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ ఆల్సో. ఇప్పుడు ఇండియాలో ఉండి ట్యూబర్క్యులోసిస్ ఎక్కువ కామన్ అన్నట్టు, టీబీ అనే ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లో ఎక్కువ అంటే ఉంటాయి అన్నట్టు. సో అదే వెస్టర్న్ కంట్రీస్లో అదర్ ఆర్గానిజమ్స్ లైక్ క్లమీడియా, నైజీరియా ఇవన్నీ ఇన్ఫెక్షన్ అండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లలు వద్దు అని ట్రీట్మెంట్ తీసుకుంటారు అనుకోండి, ఎంటీపీ, ఇది చేసిన తర్వాత యాంటీబయాటిక్ కవరేజ్ సరిగా తీసుకోలేదంటే సో ఇట్ క్యాన్ అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీగా ట్యూబల్ ప్రాబ్లం రావచ్చు. తర్వాత కొందరు లేడీస్లో ఇప్పుడు ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లేడీస్ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్, వీళ్ళకి కూడా ట్యూబల్ ప్రాబ్లమ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. ఇంకా అదర్ సిచ్యుయేషన్స్ ఉంటాయి, లైక్ కొందరికి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబల్లో వచ్చేస్తుంది, ట్యూబ్స్లో వస్తుంది, సో సర్జికలీ తీసేస్తారు ట్యూబ్స్. సో అప్పుడు వాళ్ళకి ట్యూబల్ ప్రాబ్లమ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. కాల్ తీసుకుని మళ్ళీ మాట్లాడదాం. మధ్యప్రదేశ్ నుంచి శ్రవణ్ కాల్ చేశారు. చెప్పండి శ్రవణ్ గారు. హలో. ఎస్ శ్రవణ్ గారు మాట్లాడండి. యా శ్రవణ్ గారు చెప్పండి. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మ్యామ్ యాక్చువల్గా 1 month బ్యాక్ మా మిసెస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మ్యామ్. ఓకే. సో ఇప్పుడు ఎలాంటి మెజర్స్ ఫాలో అవ్వాలి మ్యామ్? ఓకే. సో 1 month ప్రెగ్నెంట్ అన్నట్టు, షీ ఈజ్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. సో మెజర్ అన్నప్పుడు అండి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఏముంటుంది అంటే బేసికలీ ఫోలిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. అదే కాకుండా ఒక్కసారి ఒక లేడీ ప్రెగ్నెన్సీ రాగానే ఇనీషియల్ ఫస్ట్ 3 monthsలో ఉన్న కొన్ని టెస్ట్స్ ఉంటాయి. యాంటీనేటల్ ప్రొఫైల్ అంటే తన థైరాయిడ్ హార్మోన్ కానీ, తన బ్లడ్ పారామీటర్స్, హిమోగ్లోబిన్, తర్వాత ఎనీ అదర్ డిజీజెస్ లైక్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, వీడిఆర్ఎల్ అన్నీ కొన్ని టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయించుకోవాలి. ఇంకా ప్రెగ్నెన్సీ ఈజ్ యూజువలీ ఫిజియాలజీ ప్రాసెస్ అండి, ఇట్స్ నాట్ అ పెథాలజీ. అంటే మోస్ట్ ఆఫ్ ద లేడీ ఇస్ రైట్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో ఇట్స్ నథింగ్ వెరీ అబ్నార్మల్. సో పెద్ద మెజర్స్ ఏం అవసరం లేదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నథింగ్ టు వరీ. న్యూట్రిషన్లో డెఫినెట్లీ లిటిల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలన్నట్టు. ఓకే, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువ వస్తూ ఉంటాయన్నారు, అది దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయని చెప్తున్నారు. మన దగ్గర ప్రధానంగా ఇన్ఫెక్షన్స్కి దారితీసే పరిస్థితి అదే ట్యూబర్క్యులోసిస్ అండి. ఇప్పుడు వి సీ మెనీ, అంటే హౌ పేషెంట్ కమ్స్ అంటే ఆల్రెడీ చైల్డ్హుడ్లో చిన్న ఏజ్లోనే ట్యూబర్క్యులోసిస్ వచ్చేసి ఉంటుంది, ట్యూబ్స్ బ్లాక్ అయిపోతుంది, దే వోంట్ ఈవెన్ నో. అంటే బికాస్ సిమ్టమ్స్ ఉండదు, చైల్డ్హుడ్ నుంచి ఎప్పుడైనా అవ్వచ్చు లేడీ, అంటే వెన్ ఎవర్ ఇట్ క్యాన్ హ్యాపెన్. సో అది ట్యూబల్ బ్లాక్ అని సిమ్టమ్స్ ఏమి ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో యూజువలీ పెళ్ళి అయిన తర్వాత 3-4 years అయ్యి కన్సీవ్ అవ్వటానికి ప్రాబ్లం
ఉంటుంది కదా, దెన్ వీ డూ సమ్ టెస్ట్, అప్పుడు వీ విల్ నో దెర్ ఈస్ ట్యూబల్ ప్రాబ్లమ్ అన్నట్టు. సో యూజువలీ ఇట్స్ అ రెట్రాస్పెక్టివ్ డయాగ్నోసిస్ అన్నట్టు. అందుకే యూజువలీ ఇండియాలో ఎట్లా అంటే ఏదైనా చెస్ట్ టీబీ కానీ లేదంటే అబ్డామన్ టీబీ ఉంటే టోటల్ కోర్స్ వాడాలండి. ఆ 9 months కోర్స్ ఉంటుంది, అది ఖచ్చితంగా కరెక్ట్గా వాడితే గర్భాశయంలో టీబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ట్యూబే కాదండి, అంటే అట్లనే వదిలేస్తే యూట్రస్లో కూడా గర్భాశయం పొర ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పొర అనేది ఒక బేబీ అతుక్కుంటుంది అక్కడ, అంటే పిండం అతుక్కునే ప్లేస్ వి కాల్ ఇట్ యాజ్ ఇంప్లాంటేషన్. ఆ పొర ఈ టీబీ ఎక్కువ అవుతే ఆ పొరాన్ని తినేస్తుంది. ఇట్ వాట్ దే సే ఈజ్ ఇట్ టేక్స్ అవే దట్ ఎండోమెట్రియం లైనింగ్. సో బేబీ అతుక్కునే ఛాన్సే ఉండదండి వాళ్ళకి. సో ఇనీషియల్గా డయాగ్నోస్ అవ్వంగానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి 9 months. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా చేస్తారు వెస్టర్న్ కంట్రీస్లో, ఫ్యామిలీలో కూడా టీబీ వచ్చింది అనుకోండి, సో గర్ల్స్కి టెస్ట్ చేపిస్తారు లేదు ఏదైనా వచ్చిందా, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సటిల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు, ఏర్పడదు. సో ఆ కోర్స్ మొత్తం తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు సిమ్టమ్స్ లాంటివి అయితే ఈ ట్యూబ్ ప్రాబ్లమ్స్కి అయితే ఉండవని చెప్తున్నారు, బట్ అదర్ ఇన్ఫర్టిలిటీ రీజన్స్ కూడా వేరే ఉన్నాయి కదా, వాటిని ముందుగా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందంట? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో ఉంటాయి ఇన్ఫర్టిలిటీలో, ట్యూబ్ ఇస్ జస్ట్ 25% అనమాట. ఇంకా అదర్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనుకోండి, యూజువలీ ఏమవుతుంది, నార్మల్గా ఒక లేడీకి నెలసరి అనేది ఎవ్రీ మంత్ రావాలి అన్నట్టు, దట్ ఈస్ ద యూజువల్ వే ఎట్లా. బట్ కొందరిలో 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి వస్తూ ఉంటుంది. సో దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఎగ్ రిలీజ్ అయ్యటం ప్రాబ్లం ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతే సైకిల్ రెగ్యులర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక 3 monthsకి ఒక్కొక్కసారి ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఒక ఇయర్లో ఓన్లీ 4 times ఛాన్సెస్ టు కన్సీవ్. ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతే 12 times షీ కెన్ హ్యావ్ ఛాన్స్ టు కన్సీవ్ అన్నట్టు. సో 4-5 monthsకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ కొన్ని టెస్ట్ చేసుకోవాలి. కొందరిలో ఎగ్స్ ఎక్కువ ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నట్టు. ఇంకా కొందరిలో చాలా తక్కువ రిజర్వ్ ఉంటుంది, అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ అని, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక లేడీ షీ ఈస్ 25, తన ఎగ్స్ ఏజ్ మేబీ ఇట్స్ 40, వీ డోంట్ నో. సో బేసికలీ కొన్ని టెస్ట్స్ ఉంటాయి అన్నమాట, వెరీ సింపుల్ టెస్ట్ అండి. పీరియడ్ సెకండ్ డే స్కాన్ చేసుకోవాలి అంతే. సో మనకి స్కాన్లో తెలుస్తుంది ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, కొంచెం టైం ఉందా ఈ లేడీకి, కొంచెం అంటే సమ్ పీపుల్ వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ అనుకోండి, సో డూ దే హ్యావ్ టైం, లేదంటే దే హ్యావ్ టు హరీ అప్ అన్ని మినిమం ఆ టెస్ట్ ప్లస్ ఒక హార్మోన్ టెస్ట్ AMH అని ఉంటుంది, దీంట్లో తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంకో కాలర్ అనంతపురం నుంచి నాగిరెడ్డి గారు, మాట్లాడండి. హలో. ఎస్ నాగిరెడ్డి గారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, వింటున్నాం, చెప్పండి. మేడం, Yeah. మా భార్యకి ఇప్పుడు 2 times మేడం ట్యూబ్లో డెవలప్ అవుతూనే ఇప్పుడు ఒకసారి లాప్రోస్కోపిక్ ద్వారా ఆపరేషన్ అయిందండి. ఓకే ఓకే. సెకండ్ టైం వచ్చేసి అదే ఆపరేషన్ చేసి ఒక రైట్ సైడ్ ట్యూబ్ తీసేశారు. ఓకే, వెరీ సారీ అండి. అది ప్రాబ్లము. నెక్స్ట్ టైం మేము ప్రెగ్నెన్సీకి కంటిన్యూ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉందండి. ఓకే ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఉంది కదా, తనకి ఏం ప్రాబ్లం లేదు. సో ఒకేసారి ఎక్టోపిక్ వచ్చిందా? లాప్రోస్కోపిక్ ద్వారా చేశారు మేడం. ఓకే, రైట్ సైడ్ తీసేశారు, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఉంది కదా. అవును మేడం. సో నో ప్రాబ్లం అండి. నార్మల్గా ఒక్కసారి అంటే ఒక్కసారి ఎక్టోపిక్ వచ్చిందని రిపీటెడ్ ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, బట్ కంపేర్ టు జనరల్ పాపులేషన్ కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ ఒక ట్యూబ్ ఈజ్ గుడ్ ఎనఫ్ అండి. 1 pregnancy కాదు, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ కొన్ని బేసిక్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే యూట్రస్ ఎట్లా ఉంది, పొర ఏదైనా ఉందా, ఎందుకు ప్రెగ్నెన్సీ గర్భాశయంలో అతుక్కోలేదు, ట్యూబ్లో ఎందుకు అతుక్కుంది. సో ఒక జస్ట్ గర్భాశయం లైనింగ్ ఎట్లా ఉంది అని ఒక చిన్న స్కాన్ చేయించుకోండి. తర్వాత తన ఓవేరియన్ రిజర్వ్ ఎట్లా ఉంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎట్లా ఉంది అని చూసుకోండి. సో డెఫినెట్లీ బ్రేక్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ తొలగించే సిచ్యువేషన్ అంటే దట్స్ ద ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్గా భావించాలా? ఎప్పుడు అలా చేస్తారు? యూజువలీ ఏం లేదండి. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో అతుక్కోవాలి పిండం, బట్ కొన్ని సిచ్యుయేషన్స్ ట్యూబ్స్లో అతుక్కుంటుంది. సో ట్యూబ్స్ ఏంటంటే చాలా స్లెండర్ స్ట్రక్చర్. ఒక ప్రెగ్నెన్సీ 3 months తర్వాత అది క్యారీ చేయలేదు. ఇప్పుడు యూట్రస్ ఏంటి, ఇట్ ఈస్ మస్క్యులర్ స్ట్రక్చర్, పెద్దగా 9 months వరకు బేబీ పెరుగుతాయి. బట్ ట్యూబ్స్లో 3 months తర్వాత పెరగదు, ఎందుకంటే చిన్న ప్లేస్ అన్నట్టు. ఇట్ ఓపెన్స్ అప్. ఓపెన్ అయిన తర్వాత మదర్ది బ్లడ్ మొత్తం అబ్డామిన్లో కలెక్ట్ అయిపోతుంది. సో తనకు లైఫ్ సేవ్ చేయడానికి ట్యూబ్ తీస్తారు. బట్ ఈ మధ్యలో బికాస్ ఆఫ్ లేటెస్ట్ రీసెర్చ్ అండి ఈ సిచ్యుయేషన్ అవాయిడ్ చేయొచ్చు.
ప్రెగ్నెన్సీ రాగానే అది ట్యూబ్స్లో వచ్చిందా లేదంటే గర్భాశయంలో వచ్చిందా అని కొన్ని టెస్ట్ ఉంటాయి. స్కాన్ ప్లస్ బీటా హెచ్సిజీ కోరిలేట్ చేసి అర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎక్టోపిక్ ట్యూబ్ సేవ్ చేయొచ్చు. టర్మినేషన్ ఇంజెక్షన్స్ ద్వారా చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 80% సక్సెస్ ఉంది అనమాట. సో దే కెన్ సేవ్ ద ట్యూబ్. సో జ్యోతి గారు, ఈ ట్యూబ్ల గురించి మీరు ఇందాక చెప్పారు, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఏర్పడతాయి, మరి వాటిని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? డెఫినెట్లీ అండి. సి ఫెలోపియన్ ట్యూబ్ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సి వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇది గర్భాశయం అన్నట్టు, ఇది యూట్రస్ అన్నట్టు, లేడీస్ యూట్రస్ ఇది. సో తర్వాత ఇది ఇక్కడ పక్కనే ట్యూబ్స్ ఉంటుంది అనమాట. ఈ ట్యూబ్స్ ఏంటంటే బేసికలీ కనెక్షన్. సో ఈ అండాశయాలకి గర్భాశయాలకి కనెక్షన్ అన్నట్టు. సో నెలసిరి అవుతూ ఉంటుంది కదా ఎవ్రీ మంత్ లేడీస్లో. ఈ అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది 14th డే ఓవిలేషన్ టైంలో, ఇక్కడ ఉంటుందండి. సో స్పోమ్ ఇక్కడ వెజైనా నుంచి ఇట్లా పైకి వచ్చి ఇట్లా యూట్రస్లో వచ్చి ఇట్ కమ్స్ హియర్. సో ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లోనే జరుగుతాయి. సో ఇంకా వేరే ఎక్కడ కూడా జరగదు ఫర్టిలైజేషన్. ఇక్కడ బేబీ ఫామ్ అవుతుంది, చిన్న ఎంబ్రియో ఫామ్ అయ్యి మెల్లగా ఒక 6 daysలో ఇక్కడ వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్లాంటేషన్. తర్వాత 9 months పెరుగుతుంది, పెరిగిన తర్వాత డెలివరీ. దిస్ ఈజ్ ద హోల్ సైకిల్ అన్నట్టు. సో ఇక్కడ ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, దెర్ ఈజ్ నో వే, ఎగ్ ఇక్కడ వెళ్ళటానికి స్థలం ఉండదు, స్పర్మ్ పైకి రావటానికి కూడా స్థలం ఉండదు అన్నట్టు. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్టిలైజేషన్. సో ఇట్ డజంట్ హ్యాపెన్, సో షీ కాంట్ కన్సీవ్. సో నో హౌ డు వి ట్రీట్ హర్. సో బేసికలీ ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎట్లా తెలుస్తుంది, ఒక ట్యూబ్ టెస్ట్ చేస్తారు. ఎట్లా అంటే వి పుట్ సమ్ డై, ఇక్కడ ఒక మెడిసిన్ వేస్తాం, వేస్తే ఇక్కడ ఓపెన్ ఉంటే బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఎక్స్రేలో తెలుస్తుంది ఓపెన్ ఉంది అని. సో ఆ టెస్ట్లో ఇక్కడ ఏదైనా బ్లాక్ ఉందంటే వి విల్ నో బ్లాక్ ఉంది అని. సో హౌ డు వి కరెక్ట్ ఇట్? చూసినప్పుడు ఫస్ట్ హిస్టరీ అడుగుతాం, ఏంటి మీకు ఏదైనా టీబీ వచ్చిందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండిందా. దెన్ హౌ డు వి కరెక్ట్ ఇట్ అంటే 2 situations ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్నది ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి, ఇక్కడ బ్లాక్ ఉంటే హిస్ట్రోస్కోపీ అని ఇక్కడ ఒక కెమెరా వేసి ఇక్కడ లోపల నుంచి ఇక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ గ్రేట్ అంటే సక్సెస్ఫుల్ ప్రొసీజర్ అన్నట్టు. క్లీన్ అయిన తర్వాత కూడా ఏమవుతుంది, కొందరికి ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, అంటే ట్యూబ్లోనే బేబీ ఉండిపోవచ్చు. సో ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అనమాట. సో బట్ స్టిల్ వీ హ్యావ్ అ ప్రొసీజర్. ఇట్లా ఒక క్యాన్యులా వేసి ఇక్కడ ఈ క్లియర్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అస్ ట్యూబల్ క్యాన్యులేషన్ అన్నట్టు. ఇంకా కొందరికి ఇక్కడ బాగుంటుంది, ఈ లాస్ట్ సైడ్ డిస్టల్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్లో బ్లాక్ ఉంటుంది అనమాట. సో హౌ డు వీ డూ దట్? ఇక్కడి నుంచి ఆ క్యాన్యులా వెళ్ళదు ఇక్కడ వరకు. సో పైన నుంచి ఒక స్టమక్ నుంచి ఒక పోర్ట్ వేస్తాం, లాప్రోస్కోపీ అంటాం. అయిన తర్వాత ఇక్కడ అన్నీ చూసుకొని ఇక్కడ బ్లాక్ అన్నీ ఏర్పడితే ఇక్కడ అన్నీ రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసి మళ్ళీ మెడిసిన్ పెట్టి డై చేసి చూస్తాం ఓపెన్ అయిందా లేదా అని. సో యూజువలీ చిన్న బ్లాక్స్ ఫ్లిమ్జీ అడేషన్ ఉంటే చేయొచ్చండి. ఒక్కొక్కసారి ఆ లాప్రోస్కోపీలో తెలుస్తుంది ఫుల్ టఫ్ బ్లాక్ ఉందనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. దెన్ వాట్ వీ డూ ఇస్, మీకు బ్లాక్స్ చాలా థిక్ ఉంది, మీకు ట్యూబ్ తీయము, వీ లీవ్ ఇట్ లైక్ దట్. బట్ ఇంకొకటి వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ ట్యూబ్లో వాపు ఉందనుకోండి, ఇట్ బికమ్స్ ఇంత చిన్న ట్యూబ్ ఇంత పెద్ద స్వెల్లింగ్ అవుతుంది. సో దానివల్ల తనకు పెయిన్ కానీ తర్వాత ఇంకా వేరే ట్రీట్మెంట్ కూడా చేస్తే ఫెయిల్యూర్ అవుతుంది. ఐవీఎఫ్ చాలా ఫెయిల్ అవుతుంది. ఐవీఎఫ్ చేసి ఇప్పుడు మనం ఏమంటే బేసికలీ బేబీ ఇక్కడ పెరగాలి. సో ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఐవీఎఫ్లో ఏం చేస్తాము, బేబీని చిన్న ఎంబ్రియోని ఇక్కడ పెట్టేస్తాం, పెట్టి అది 9 months గ్రో అవుతుంది. ఈ ట్యూబ్లో వాపు ఉంటే ఈ వాపు అన్నీ ఇట్లా వెళ్తాయండి. సో ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది, అబార్షన్ అవుతూ ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో అది తీసేస్తాం, ట్యూబల్ డిస్కనెక్షన్ చేస్తాం. బట్ అన్ని బాగుంటే వీ డోంట్ యూజువలీ వీ లీవ్ ఇట్ లైక్ దట్. బ్లాక్ ఉంది, థిక్ బ్లాక్ ఉంటే వీ సజెస్ట్ హర్ టు గో ఫర్ ఐవీఎఫ్ అండి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇస్ దట్. మినిమం మైల్డ్ బ్లాక్స్ ఉంటే డెఫినెట్లీ క్లియర్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, సో బ్లాక్ ని అలాగే ఉంచుకోవడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు. సి షీ వుడ్ హ్యావ్ గాట్ ద బ్లాక్ ఇన్ చైల్డ్హుడ్ ఓన్లీ, షీ హస్ సర్వైవ్డ్ సో మచ్ టైమ్. సో ఇప్పుడు జస్ట్ ప్రెగ్నెన్సీ కోసమే ప్రాబ్లం ఉంటుంది. ఫర్ త్రూ అవుట్ హర్ లైఫ్ స్టైల్ కానీ తను ఎన్నో ఇయర్స్ అంటే షీ కెన్ ఫర్గెట్. ఇప్పుడు పిల్లలు వద్దనుకోండి, ఆ బ్లాక్తో షీ కెన్ లివ్ లైఫ్ లాంగ్, ఏమీ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చండి. ఓకే, బట్ ఇందాక మీరు అన్నట్టు వాపు లాంటివి కూడా ట్యూబ్స్ లో వస్తాయి అంటున్నారు కదా, ఆ బ్లాకే వాపుకు కూడా లీడ్ చేస్తుందా లేకపోతే ఇప్పుడు డిజిటల్ బ్లాక్ ఉందనుకోండి, టీబీలో ఎస్పెషల్లీ ఇక్కడ బ్లాక్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ అవుతే ఏమవుతుంది, పీరియడ్స్ ఏదైనా అంటే ఆల్ దట్ మెటీరియల్ అన్నీ ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది, హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో అది ఫుల్ బ్లాక్ అయ్యి కొందరికి చాలా పెద్దగా అయిపోతుంది, ఆల్మోస్ట్ యూట్రస్ సైజే ఉంటుంది ఆ బ్లాక్ కూడా. సో పెయిన్ అవన్నీ ఉంటాయి. సో దెన్ వీ టేక్ ఇట్ అవుట్ అండి. ఎట్లానో అది నాన్ ఫంక్షనింగ్ ట్యూబ్ ఉంటే కూడా దాని యూజ్ ఏం లేదు. The main use of a tube is to
ఒక ఫర్టిలైజేషన్. సో ఆ వాప్ ఉన్నప్పుడు ఫర్టిలైజేషన్ అస్సలు జరగదు. ఈ ట్యూబ్ ఇట్లా ఉంటుందండి, బట్ దానికి చిన్న చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్ ఉంటాయి సీలియా. అంటే ఒక ఎగ్ ఇట్లా వెళ్ళినప్పుడు ఎగ్ ఈజ్ వెరీ స్మాల్, అంటే నార్మల్గా కనిపించదు, మైక్రోస్కోప్లో కనిపించదు. ట్యూబ్స్ హోల్డ్ ద ఎగ్ ఆల్మోస్ట్ ఫర్ 24 to 30 hours ఇక్కడ ఆపుతుంది. సో స్పర్మ్ ఇక్కడ వచ్చి ఇట్లా ఫర్టిలైజేషన్ అని ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఓకే, ఈ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటే ఇదేనా అండి? ఇంకా సేమ్ అండి. ఇట్లా ఇక్కడ అనస్థీసియా ఇచ్చి చేస్తాం ఈ పేషెంట్ యూజువల్లీ, ఎందుకంటే పెయిన్ కదా, వీ వాంట్ పెయిన్లెస్ అన్నట్టు. పేషెంట్ షుడ్ నాట్ సఫర్ విత్ పెయిన్. సో వాట్ వీ డూ ఇస్ ఇక్కడ నుంచి ఇట్లా క్యాన్యులా వేసి ఇక్కడ నుంచి క్లీన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఎన్ని గంటలు జరిగే ప్రొసీజర్? ఇట్స్ నాట్ గంటలు అండి. ట్యూబల్ క్యాన్యులేషన్ ఈజ్ లిటిల్ ఫాస్ట్, ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది. లాప్రోస్కోపీ చేస్తే కండిషన్ మంచిగా ఉందనుకోండి, ఈవెన్ దట్ గోస్ విదిన్ 35 to 40 minutes అయిపోతుంది అండి. ఓకే, బట్ దెన్ ఆ తర్వాత యూజువలీ డే కేర్ అండి. ఈవినింగ్ వరకు వీ డిశ్చార్జ్ దెమ్ ఇఫ్ నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి పెయిన్ అన్నీ ఉంటుంది కదా, దెన్ వీ కీప్ దెమ్ ఫర్ 1 day. ఓకే, వీటిలో కూడా ఒక ప్రొసీజర్ వర్కౌట్ అవ్వకుండా మళ్ళీ విల్ హ్యావ్ టు డూ అన్ అదర్ ప్రొసీజర్ అనే కండిషన్ కూడా వస్తుందా ఎప్పుడైనా? వీ హ్యావ్ సీన్ మెనీ అండి. ఇప్పుడు వాట్ ఈజ్ ఇట్ అంటే, ఒక పేషెంట్ని వెన్ ఎవర్ దే ఆర్ టేకింగ్ ఫర్ అ సర్జరీ, ఇమీడియట్గా సర్జరీ చేయకూడదు. పోస్ట్ చేసిన తర్వాత డీటెయిల్గా వర్కౌట్ చేసుకోవాలి. పేషెంట్కి ఏదైనా కెన్ వీ డూ ద బెస్ట్ ఫర్ అర్ ఇన్ ఓన్లీ 1 sitting అని వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అన్నట్టు. సో యూజువలీ ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకా స్కాన్స్లో తెలిస్తే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంది. ఎగ్జాంపుల్ పీసీఓ ఉందనుకోండి, పంచరింగ్ కొంచెం చేసుకోవచ్చు, ట్యూబ్స్ క్లీన్ చేసుకోవచ్చు. గర్భాశయంలో పొర ఉంటే సెప్టల్ డిసెక్షన్, ఇవన్నీ అంటే ఎక్స్పర్టీస్ మంచి సెంటర్లో అన్నీ మొత్తం టోటలీ వీ కెన్ ఫినిష్ ఇన్ 1 same sitting అన్నట్టు. అచ్చా, ఫర్ దోస్ హూ వాంట్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి ఇలాంటి సమస్య గురించి ఇప్పుడే కొత్తగా తెలిసి ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకి ఏమన్నా ఉందేమో అని తెలుసుకోవాలనుకుంటే వాట్ ఈస్ ద టెస్ట్ దే విల్ హ్యావ్ టు అండర్గో? ఏ టెస్ట్ చేసుకుంటే వాళ్ళ ట్యూబ్ల సమస్య గురించి? ఎస్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కపుల్ వస్తారు, ఆల్రెడీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ సిన్స్ 1 year అనుకోండి. నార్మల్గా అండి 1 yearలో 84% విల్ కన్సీవ్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ వాట్ వీ టాక్ అబౌట్. సో 2nd yearలో 92% విల్ కన్సీవ్. 3rd year వరకు వచ్చారు ఇంకా పిల్లలు అవ్వట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ అన్నట్టు. సో వాట్ వీ డూ 3 ఇంపార్టెంట్ టెస్ట్ చేస్తాం యాజ్ సూన్ యాజ్ దే కమ్. 2 years అయిపోయింది అనుకోండి, సో ఫస్ట్ స్కాన్ చేస్తాం, ఎగ్స్ రిలీజ్ అవుతుందా చూసుకుంటాం, ఫాలిక్యులర్ స్టడీ అంటారు. తర్వాత హస్బెండ్ పారామీటర్, సెమెన్ అనాలిసిస్ డెఫినెట్లీ వీ డూ ఇట్ అన్నట్టు. 3rd ట్యూబ్ టెస్ట్ చేస్తాం. ఇట్స్ జనరల్ ప్రోటోకాల్ అన్నట్టు. దీంట్లో వీ విల్ నో వేర్ ఇస్ ద ప్రాబ్లమ్. అర్లియర్ వీ నో ద ప్రాబ్లమ్, ట్రీట్మెంట్ ఈజ్ ఈజియర్ అన్నట్టు. సో యూజువలీ వీ పికప్ ద ప్రాబ్లమ్ దట్ టైమ్. సో మోస్ట్ ఆఫ్ పేషెంట్స్ ఎట్లా వస్తారంటే, ఆల్రెడీ టెస్ట్ తీసుకొని మేడం ట్యూబ్లో బ్లాక్ ఉంది ఏం చేయాలి అన్నట్టు వస్తారు. నోబడి విల్ కమ్ అండ్ టెల్ మేడం నాకు ఇట్లా హిస్టరీ ఉంది, ట్యూబ్లో బ్లాక్ ఉందా లేదా చూసుకోండి అని. టిల్ నోబడి హెస్ టోల్డ్ లైక్ దట్ అండి. యూజువలీ ఇట్స్ అ రెట్రాస్పెక్టివ్ కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో, ట్యూబ్ల సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారా? వేరే అదర్ కండిషన్స్కి కూడా అది సొల్యూషన్ ఆఫర్ చేస్తారు? యా, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఫుల్ థరో బ్లాక్ ఉందనుకోండి, ఇట్స్ అ క్లియర్ కట్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళటానికి వీ టెల్ దెమ్ ఫర్. బట్ ఇంకా సిచ్యుయేషన్స్ ఉంటాయి. అంటే లేడీస్లో ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ 42 years అవుతుంది అనుకోండి, ఎగ్స్ క్వాలిటీ బాగుండదు. సో తర్వాత ఇంకా కొందరికి ఏజే కాకుండా కొందరు యంగేజ్ 25-30 కూడా ఉండొచ్చు. కొన్ని టెస్ట్లో ఎగ్స్ సరిగా లేదనుకోండి, రిజర్వ్ అంటే తనకు బాడీలో ఉన్న 35 yearsకి ఉన్నంత ఎగ్స్ ఉండదు కొందరిలో. ఇట్ విల్ బి లైక్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు వీ టెల్ దెమ్ లైక్ మీకు టైం ఎక్కువ లేదు. ఎందువల్ల అంటారు ఈ మెచ్యూర్ ఎగ్స్ ప్రొడక్షన్ అన్నది? ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అండి. దిస్ ఇస్ వన్ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఓవరీస్ అనేది ప్రిమెచ్యూర్గా అర్లీగా ఫెయిల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో దీంట్లో యూజువల్లీ ఏమంటే సిమ్టమ్స్ ఏం పెద్దగా ఉండదు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ కొన్ని సిమ్టమ్స్ ఎట్లా అంటే లాస్ట్లో అంటే ఆల్మోస్ట్ 25-30 yearsలో నార్మల్గా లేడీస్కి రెగ్యులర్ ఉన్న సైకిల్స్ షార్ట్ అవుతూ ఉంటుంది. అంటే దే స్టార్ట్ గెటింగ్ 28 days, 25 days, 20 days అంటే తన ఎగ్స్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అలార్మింగ్ సిమ్టమ్స్ అన్నట్టు. ఆఫ్టర్ 30 years దే స్టార్ట్ గెటింగ్ ఫ్రీక్వెంట్ సైకిల్స్, అదొక చిన్న సిమ్టమ్ అన్నట్టు. తర్వాత కొన్ని టెస్ట్లో తెలుస్తుంది, ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్ స్కాన్లో తెలుస్తుంది. సో ఎందుకు అవుతుంది అంటే అండి బేసికలీ జెనెటిక్ రిలేటెడ్ ఉంటుంది. దేర్ పేరెంట్ మదర్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళ సెక్ట్ ఆఫ్ ఫ్యామిలీస్కి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ ఉంటుంది. ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి, సమ్ సిండ్రోమ్స్, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది లేట్ ఏజ్లో ఏర్పడతాయి. టర్నర్స్ మొజైక్ అంటారు, వీళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంకా కొందరు వర్కింగ్ కండిషన్స్, కెమికల్స్ రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్, ఇట్లా కూడా కొన్ని ప్రిమెచ్యూర్
ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ ఏర్పడుతుంది. అంటే ఈ మెచ్యూర్ ఎగ్స్ రిజర్వ్ అన్నది ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది అంటున్నారు. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా వీటి మీద ఆధారపడుతుందా? యూజువలీ వెన్ వీ టాక్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండి, నార్మల్గా ఇప్పుడు వాట్ నేచర్ హెస్ డన్ ఇస్, సో యూజువలీ a lady having regular cycle pregnancy వచ్చేటప్పుడు క్వాలిటీ షుడ్ బి డెఫినెట్లీ గుడ్. బట్ వెన్ వీ డూ ఫర్ ఐవీఎఫ్ అనుకోండి, ఇప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్కి వీ హ్యావ్ డిసైడెడ్ ఫర్ సమ్ పీపుల్ ఐవీఎఫ్ చేయాలి అన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్ డస్ నాట్ టోటలీ డిపెండ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. యూజువలీ మనకి ఎగ్స్ బాగా వస్తాయి ఈ పేషెంట్ నుంచి అని చూడటానికి ఏఎంహెచ్ కానీ, పీరియడ్స్ సెకండ్ FSH LH ప్లస్ తన స్కాన్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి తెలుస్తుంది అనమాట. సో కరెక్ట్గా క్వాలిటీ ఆఫ్ ఎగ్ చూడాలంటే ఎగ్స్ తీసిన తర్వాత మైక్రోస్కోప్లో హౌ ఈజ్ ఇట్ అపియరింగ్ అంటే మనం అనుకున్నంత వరకు ఉందా లేదా అని, దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ క్వాలిటీ డిటర్మినేషన్. బట్ డెఫినెట్లీ ఏజ్ కానీ ఎగ్స్ మంచిగా కనిపిస్తుంది, హార్మోన్ లెవెల్స్ అన్నీ బాగుంటే వీ క్యాన్ సస్పెక్ట్ మేబీ షీ మే హ్యావ్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఎగ్స్ అన్నట్టు. ఇంకో కాలర్ ఉన్నారండి, కరీంనగర్ నుంచి మహమ్మద్ సాదిక్ గారు, మాట్లాడండి. హలో. హలో. ఎస్ సాదిక్ గారు మాట్లాడండి డాక్టర్ జ్యోతితో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. మ్యారేజ్ అయ్యి కొంచెం 8 years అవుతుంది మేడం. ఓకే. కొంచెం ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఓకే, ఈ 8 yearsలో ఎటువంటి టెస్ట్ ఏదైనా అయిందా సార్ మీకు? అది మొన్న చూపించామండి కరీంనగర్లో. ఓకే. చూపిస్తే జిరాక్సిన్ మిల్ అని చూపిస్తుందండి. ఓకే, ఏమి ప్రాబ్లం ఏమన్నారండి? ప్రెగ్నెన్సీ రావాలి. అదే సో బేసికలీ ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఈ కొన్ని టెస్ట్ చేయాలి. యూజువలీ ఏమంటే నార్మల్గా మీ వైఫ్ది అండాశయాలు ఎగ్స్ ఉందా లేదా అని పీరియడ్ సెకండ్ ఒక స్కాన్ చేయించాలి, తర్వాత హార్మోన్స్ టెస్ట్ చేయించాలి, అండ్ మీ కణాల పరీక్షలు కూడా స్పర్మ్ అనాలిసిస్ ఒకటి చేయించండి, తర్వాత ట్యూబ్స్ టెస్ట్ ఒకటి HSG అని వస్తుంది. ఈ 3 దాంట్లో తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లమ్ అని. సో వన్స్ యూ నో ద ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈజ్ ఈజీ అనమాట. సో యూ షుడ్ నో 8 years అయింది కదా, సమ్వేర్ దెర్ షుడ్ బి అ ప్రాబ్లం లేదంటే ప్రెగ్నెన్సీ రావాల్సింది. సో ఈ 3 టెస్ట్ చేయించుకోండి, ఎక్కడ ప్రాబ్లం ఉంది దాని ప్రకారం ట్రీట్మెంట్ వెళ్తే సక్సెస్ ఉంటుంది అన్నమాట. చాలా మంది ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తూ ఉంటారు ఫర్ వేరియస్ రీజన్స్. ఆ టర్మినేషన్ కూడా ఈ ట్యూబ్ల సమస్యకి ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీకి కారణమయ్యే అవకాశం ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ అండి. ఇట్ వన్ ఆఫ్ దట్ ఛాన్స్ అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా అండి లైక్ ఇన్ UK US ప్రోటోకాల్ ఎట్లా అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ డన్ విత్ యూట్రస్ అంటే DNC అంటే థియేటమ్ బేబీని అవన్నీ చేసేటప్పుడు యాంటీబయాటిక్ కవరేజ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఆ టైంకే వాళ్ళు దే గెట్ రిడ్ ఆఫ్ ఇట్. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అదేదైనా ఇన్ఫెక్షన్గా మారింది అనుకోండి, ఇట్ మే ఎఫెక్ట్ ట్యూబ్ అండ్ యూట్రస్ ఆల్సో. సో జనరలీ ఒక యాంటీబయాటిక్ కవరేజ్ ఉంది, డాక్టర్స్ది అంటే చూపించుకొని చేస్తే ఇట్స్ ఆల్వేస్ సేఫ్ అనమాట. దే మే నాట్ ల్యాండ్ ఇన్ లేటర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా కొందరికి వైట్ డిశ్చార్జ్ కానీ అంటే పెయిన్, లోవర్ అబ్డామినల్ కాన్స్టెంట్ పెయిన్ అవన్నీ కొంచెం సఫర్ అవుతూ ఉంటే చెకప్ డెఫినెట్లీ చేయించుకోవాలి. ఒక్కసారి ఇంటర్నల్ చెకప్ చేసుకొని వైట్ డిశ్చార్జ్ ఎట్లాంటిది, ఏదైనా ఇన్ఫెక్షన్కి దారి తీస్తుందా చూసుకుంటే యాంటీబయాటిక్ కవరేజ్ ఇస్తే ట్యూబల్ ప్రాబ్లమ్స్ లేటర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఓవ్యులేటరీ డిజార్డర్స్ ఎన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి? ఓవ్యులేటరీ డిజార్డర్స్ అన్నప్పుడు అండి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్ గివన్ అస్ 4 types ఆఫ్ ఇదన్నట్టు. సో type 1 అంటే type 1లో ఏంటంటే బేసికలీ బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వదు, హైపోగొనాట్రోపిక్ హైపోగొనాడిజం అని చెప్తాం. Type 2 ఇస్ మ్యాక్సిమం పాలిసిస్టిక్ ఓవరీస్. వీళ్ళకి ఎట్లా అంటే ఎగ్స్ అన్నీ ఉంటాయి, టూ మెనీ ఉంటాయి, బట్ ఏది పని చేయదన్నట్టు. సో దట్ ఈస్ Type 2 డిజార్డర్స్. Type 3 ఈజ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయి బాడీలో. దో షీ ఈజ్ 20-25, హర్ ఓవేరియస్ ఏజ్ విల్ బి అరౌండ్ 40-50 అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్. 4th వచ్చి ఈ థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ డిఫెక్ట్ ఉంటే దట్ కెన్ ఆల్సో లీడ్ టు ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇప్పుడు IUI అనే ప్రాసెస్ ఏంటి, అది ఎలా చేస్తారు? బేసికలీ అండి IUI ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ ART. అంటే ఈ టెక్నాలజీలో ఎట్లా అంటే అండి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ IUI చేసే ముందు ప్రీ ట్రీట్మెంట్ సైకిల్ అని ఉంటుంది. సో వీ జస్ట్ గో త్రూ ఎవరికి చేయాలి. ఫర్ ఎవ్రీబడి వీ షుడ్ నాట్ డూ అన్నెసెసరీ ప్రొసీజర్. ఇట్ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్. అంటే నేను ఏదైనా ప్రొసీజర్ చేస్తుంటే ఫలితం రావాలి, కాస్ట్ తక్కువ ఉండాలి. దట్ ఈస్ ద క్లారిటీ షుడ్ బి దేర్. సో IUI సెలెక్ట్ చేసే ముందు వీ గో త్రూ వాట్ ఈస్ దర్ ఏజ్. ఐడియలీ more than 40 IUI does not give good pregnancies. It's just 1-2%. Should we do or not అన్నట్టు. సెకండ్ ఇష్యూ ఏంటంటే ట్యూబ్స్ ఓకే ఉండాలి, కంపల్సరీ అట్లీస్ట్ 1 tube should be open. Because IUIలో what we do,
హస్బెండ్ స్పర్మ్ తీసి వి సెంట్రిఫ్యూజ్ ఇట్ అండ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఒక క్యాథెటర్ ద్వారా పంపిస్తాం. సో అగైన్ ఇట్ హ్యాస్ టు గో టు ట్యూబ్. సో ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత అదే కాకుండా తర్వాత ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతుందా ఇవన్నీ చూసుకొని ఐఓఐ చేస్తే సక్సెస్ ఇస్ గుడ్ అనమాట అండి. వన్ ఫైనల్ క్వశ్చన్, ఇందాక మీరు వన్ ఆఫ్ ద ట్యూబ్స్ ఒకవేళ ఫర్ వేరియస్ రీజన్స్ తీసేయాల్సి వస్తే ఇంకొక ట్యూబ్ ఇట్ విల్ బి ఫైన్, ఇట్ విల్ వర్క్ అని చెప్తున్నారు. దాంట్లో కూడా రేపొద్దున తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? అదే అన్ఫార్చునేట్లీ ఏంటి, జస్ట్ ఎస్టర్డే ఐ హ్యాడ్ అ పేషెంట్ లైక్ దట్. పాపం ఒక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వెంట ఇన్ 1 ట్యూబ్, దే రిమూవ్ ద ట్యూబ్. అంటే ముందే చూసి వాళ్ళ మెడిసిన్ ఇచ్చుంటే దే కుడ్ హావ్ సేవ్ ద ట్యూబ్. లాస్ట్లో వెళ్ళారు ట్యూబ్స్ అగైన్ షీ ల్యాండెడ్ అప్. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా సేమ్ వాట్ యూ టోల్డ్ నో, షీ హ్యాడ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ దే టుక్ ఇట్ అవుట్. నో దెర్ ఇస్ నో అదర్ వే షీ కెన్ బికమ్ అ ప్రెగ్నెంట్. వీ హ్యావ్ టు డూ టెస్ట్ ట్యూబ్ బేబీ, అంటే ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంటి అంటే మెనీ పీపుల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ అండి. వాట్ ఈస్ ఇట్ సంథింగ్ అన్నట్టు. ఇట్స్ నథింగ్. వాట్ హ్యాపెన్స్ ఇన్ ట్యూబ్ బయట చేస్తాం అంతే. ట్యూబ్స్లో ఏమవుతుంది, ఒక స్పర్మ్ ఎగ్ని ఇట్ బికమ్స్ అ బేబీ కదా. సేమ్ థింగ్ మేము ఇంకొక ట్యూబ్లో, టెస్ట్ ట్యూబ్లో వీ డూ దట్. ఎగ్ని స్పర్మ్ని వీ పుట్ ఇట్ ఇన్సైడ్ అండ్ ఫర్టిలైజ్ అండ్ దెన్ పుట్ ఇట్ టు ద యూట్రస్. ఇట్స్ నథింగ్ లైక్ వి మిమిక్ ద నేచర్ అన్నట్టు. థ్యాంక్స్ అలాట్ డాక్టర్ జ్యోతి. సో ట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఇఫ్ యూ వాంట్ బికమ్ ప్రెగ్నెంట్ దెన్ దాన్ని ఖచ్చితంగా కన్సర్న్గా మారుతుంది, లేకపోతే విల్ బి ఫైన్ ఇనఫ్. థ్యాంక్స్ అలాట్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.